నమస్కారం. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి స్వాగతం. పిండ ప్రధానమైన దశ నుంచి అంతిమ దశ వరకు నిర్విరామంగా పనిచేస్తూ ఉండాలి గుండె. అటువంటి గుండెకి రకరకాల సమస్యలు ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయండి. అందులో ఒకటి గుండెపోటు. ఈ మధ్యకాలంలో యువతీ యువకులు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఈ గుండెపోటు బారిన పడినప్పుడు వీటి లక్షణాలు ఎలా గుర్తించాలంటారు? అలాగే నివారణ, చికిత్సా పద్ధతులు, అసలు స్టంట్స్ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వేస్తారు, బైపాస్ సర్జరీ ఎప్పుడు ఎవరికి అవసరమవుతుంది, స్టంట్స్కి బైపాస్ సర్జరీకి గల మధ్య తేడా ఏముంటుంది, వీటి గురించి మనకి అవగాహన పెంచడానికి ఈరోజు మనతో ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ జితేంద్ర కుమార్ జైన్ గారు. వీరు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, అంటే ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారిలో మాత్రమే వస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో యువతీ యువకులు కూడా ఈ గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు దీనికి గల ముఖ్య కారణం ఏమంటారు? ఈ హార్ట్ అటాక్స్ అనేది చూసుకున్నట్లయితే మనం ఈ భారతదేశంలో స్టార్టింగ్ ఫ్రమ్ ద 1990s నుంచి చూసుకున్నట్లయితే ఈ 25 yearsలో దీని యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు హార్ట్ అటాక్స్ అనేది చూసుకున్నట్లయితే జనరల్గా 50s, 60s, 70sలో వచ్చేది. అంటే ఎల్డర్లీ పాపులేషన్లోనే ఈ హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ మనకు కనబడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఈ సినారియో మొత్తం ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది, టోటలీ చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన యంగర్ పాపులేషన్ తీసుకున్నట్లయితే 20s, 30sలోనే ఈ హార్ట్ అటాక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ముఖ్యంగా మన ఈ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే దీని ముఖ్య కారణం అనేది ఈ వెస్టర్నైజేషన్. అంటే ఈ వెస్టర్న్ హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకోవడం వల్ల, ఈ అర్బనైజేషన్ కాన్సెప్ట్స్ వల్ల మనకు లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది. సో దీనివల్ల ఒక సంఖ్య అనేది రోజు రోజున పెరుగుతూ ఉంది. ఓకే డాక్టర్ గారు, అసలు గుండెపోటు అంటే ఏమిటి? దీనికి అంటే ఇది రావడానికి గల కారణాలు తెలియజేశారు. అయితే మన కల్చర్ అంటే వెస్ట్రన్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ అనేసి, కాకపోతే గుండెపోటు అంటే ఏమిటి, అసలు పూడిక అంటే ఏమిటి అంటారు? సో బేసికలీ మన బ్లడ్ సప్లై తీసుకున్నట్లయితే హార్ట్లో ఈ రక్తనాళాలు అనేది బేసికల్గా 3 ఉంటాయి అన్నట్టు హార్ట్లో. అంటే దీన్ని కొర్నరీ ఆర్టరీస్ అని చెప్తారు బేసికల్గా. సో ఇవి లెఫ్ట్ సిస్టమ్ కొర్నరీ సిస్టమ్ అంటారు, రైట్ కొర్నరీ సిస్టమ్, ప్రధానంగా 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఈ లెఫ్ట్ కొర్నరీ సిస్టమ్ అనేది ఒకటి ఎల్ఏడి అంటారు, ఒకటి ఎల్సిఎక్స్ అంటారు. ఈ 2 వెజల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హార్ట్ని 70% సప్లై చేస్తుంది మజిల్ని. అంటే గుండె కండరాలని 70% ఆఫ్ బ్లడ్ సప్లై అనేది ఈ 2 రక్తనాళాల నుంచి వస్తాయి అన్నట్టు, ఆల్మోస్ట్ 70%. వేరస్ రిమైనింగ్ 30% చూసుకున్నట్లయితే ఈ రైట్ కొర్నరీ ఆర్టరీ నుంచి వస్తాయి 30%. సో ఎప్పుడైతే ఈ లెఫ్ట్ సిస్టమ్ని ఎప్పుడైతే ఈ హార్ట్ బ్లాక్స్ అనేది ఏర్పడుతుందో ఈ గుండె కండరం అనేది బాగా దెబ్బతింటుంది. సో ఎప్పుడైతే టోటల్ బ్లాక్ అవుతుందో అప్పుడే మనకు హార్ట్ అటాక్ అని వస్తుంది అన్నట్టు. సో జనరల్గా మనకి ఈ బ్లాకేజెస్ అనేది ఎప్పుడు ఏర్పడతాయంటే ఎప్పుడైతే మనకి ఈ కొలెస్ట్రాల్ ఉంటుందో, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుందో, ఇవి మన బ్లడ్ వెజల్స్ రక్తనాళాల్లో లోపల ఇంటిమ భాగంలో పోయి అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ఒక టైం తర్వాత ఇవి బ్లాకేజెస్గా ఏర్పడతాయి అన్నట్టు. సో ఈ రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి. దీన్నే కొర్నరీ ఆర్టరీ డిజీజ్ అని చెప్తాం అన్నట్టు. సో ఎప్పుడైతే ఇది లెస్ దాన్ 50% బ్లాకేజ్ ఉంటుందో దీన్ని మైల్డ్ డిజీజ్ అని చెప్తాం. 50 to 70% అనుకోండి బార్డర్ లైన్ అని చెప్తాం. మోర్ దెన్ 70% అనుకోండి దీన్ని సిగ్నిఫికెంట్ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అని చెప్తాం అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ 70% కంటే బ్లాకేజెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం దీన్ని ఇంటర్వ్యూన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. అంటే ఈ బ్లాకేజెస్ వల్ల మనకు పేషెంట్కి సిమ్టమ్స్ అనేది వస్తాయి అన్నట్టు. సో అప్పుడు మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రధానంగా 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, మందులతో దీన్ని క్యూర్ చేయడం, అంటే యాంటీప్లేట్లెట్స్, స్టాటిన్స్ వాడడం. రెండవది యాంజియోప్లాస్టీ చేయడం అన్నట్టు, అంటే ఆ బ్లాక్ని ఓపెన్ చేసేసి మన బ్లాక్ని స్టంట్ వేయడం అన్నట్టు. మూడవది బైపాస్ సర్జరీ అన్నట్టు. సో ఇవన్నీ ఎప్పుడైతే 70% కంటే ఎక్కువ బ్లాక్స్ ఉంటాయో అప్పుడే ఈ ట్రీట్మెంట్ అనేది వస్తుంది. లెస్ దాన్ 70% జనరల్గా ఈ బ్లాకేజెస్కి అవసరం లేదు అన్నట్టు. ఓకే, అంటే వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటారు డాక్టర్ గారు? ప్రధానంగా మనం ఈ లక్షణాలు, ఈ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ లక్షణాలు తీసుకుంటే ప్రధానంగా 2 ఉంటాయండి. ఒకటి ఆయాసం, అంటే డిస్నీ అని చెప్తారు. అంటే ఇంతకుముందు అతను ఒక పేషెంట్ ఒక 2 అంతస్తులు ఈజీగా ఎక్కేయగలిగారు. కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినా కానీ అతనికి ఆయాసం రావడం, ఒక 200 meters వెళ్ళగానే నాకు ఆయాసం వచ్చి కూర్చోవడం అన్నట్టు. సో ప్రధానంగా డిస్నీ ఆన్ ఎగ్జర్షన్ అంటున్నట్టు. రెండవది ఛాతీ నొప్పి, యాంజైనా అంటారు. అంటే కొద్ది దూరం నడిచిన తర్వాత, ఒక 100 meters నడిచిన తర్వాత ఛాతీలో బరువు ఉండడం, ఛాతీలో నొప్పి రావడము, ఇవన్నీ లక్షణాలు అన్నట్టు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి ఆయాసము, ఒకటి ఛాతీ నొప్పి. ఇవి 2 లక్షణాలు ఈ గుండె సంబంధించి అన్నట్టు, ఈ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ సంబంధించి. ఓకే, అంటే ఈ గుండెపోటు అనేది ఆల్ ఆఫ్ సడన్గా రాదంటారా? అంటే ఈ లక్షణాలు అనేది ఎన్ని నెలల ముందు కనిపిస్తూ ఉంటుందంటారు? అంటే ఈ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఒక రోజులో వచ్చింది కాదు అండి.
ఇది డైలీగా వయసు పెరిగే కొద్దీ పేషెంట్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నప్పుడు రోజుకి మెల్లమెల్లగా ఈ కొలెస్ట్రాల్ అనేది ఈ ఆర్టరీస్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ఒక టైం తర్వాత పేషెంట్స్కి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఆయాసం, ఎలా చెప్పాను ఇంతకుముందు, ఆయాసం రావడము, దమ్ము రావడము, లేకుంటే ఛాతీ నొప్పి రావడము, ఇవన్నీ ఉంటాయన్నట్టు. కానీ చాలామంది దీన్ని చాలా నెగ్లిజెంట్గా, అంటే దానికి వాళ్ళు అంటే నడవకుండా వాళ్ళు కొద్ది దూరం నడిచిన తర్వాత దానికి అలవాటు పడిపోతారు అన్నట్టు. అంటే ఎక్కువ నడవకుండా దాని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు అన్నట్టు. సో దే విల్ ట్రై టు అవాయిడ్ దట్. అప్పుడు వాటి సిమ్టమ్స్ లేకుండా డాక్టర్ దగ్గరికి రాడన్నట్టు. సో ఒక టైం తర్వాత సడన్లీ ఆ హార్ట్ టోటలీ బ్లాక్, ఆ హార్ట్ వెజల్ టోటలీ బ్లాక్ అయినప్పుడు అప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఓకే డాక్టర్ గారు, అంటే మీరు ఎలాంటి పరీక్షల ద్వారా వీరికి అంటే పూడికలు ఉన్నాయని గుర్తిస్తారు? సో బేసికలీ సిమ్టమ్స్ అండి, అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఒక 50 సంవత్సరాల పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు బేసికలీ ఈ సిమ్టమ్స్తో వస్తున్నట్టు, ఆయాసము, ఛాతీ నొప్పి. సో అలాంటప్పుడు మనం బేసికల్గా దీని టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకటి నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అంటారు, ఇంకోటి ఇన్వేసివ్ టెస్ట్ అంటారు. సో నాన్ ఇన్వేసివ్గా చూసుకున్నట్లయితే బేసికల్గా మనకు ఉన్న టెస్ట్లలో ఈసీజీ అనేది మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ చీపెస్ట్ టెస్ట్ అన్నట్టు. సో ఈసీజీలో మనకు ఈ బ్లాకేజెస్ అనేది ఏ నరం ఎఫెక్ట్ అయిందని తెలుస్తుంది. వెదర్ లెఫ్ట్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందా, రైట్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందా, బ్లాకేజెస్ ఎంత ఉంది మనకు తెలిసిపోతుంది ఈసీజీలో. రెండవది 2D ఎక్కువ అంటారు, అంటే గుండె స్కానింగ్. అంటే మనం స్కాన్ చేసినప్పుడు ఈ బ్లాకేజెస్ అనేది ఏ కండరాలు పంపింగ్ వీక్ ఉందో అని మనకు తెలిసిపోతుంది 2D ఎకోలో. సో ఈసీజీ 2D ఎకోలో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈసీజీ 2D ఎకో నార్మల్ ఉన్నంత మాత్రం పేషెంట్కి బ్లాకేజెస్ ఉన్నాయని కాదు. మనం డెఫినెట్గా పేషెంట్కి ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మనం టీఎంటీ అని టెస్ట్ చేయించాలి, అంటే థ్రెడ్మిల్ టెస్ట్ అని చెప్తారు అన్నట్టు. అంటే పేషెంట్కి బెల్ట్ మీద నడిపించేసి ఆ బ్లాకేజెస్ ఎంత ఉన్నాయని మనకు టీఎంటీలో తెలుస్తుంది అన్నట్టు. ఒకవేళ టీఎంటీ పాజిటివ్ వచ్చినట్లయితే అప్పుడు మనం ఇన్వేసివ్ టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు. అంటే ఆ బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఆ యాంజియోగ్రఫీ అనేది మన చేతి ద్వారా, కాలు ద్వారా చేసుకొని ఆ బ్లాకేజెస్ ఎంత ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే అంటే మీరు చెప్పారు అంటే కొన్ని లక్షణాలు ఉండే వ్యక్తికి మాత్రమే ఇలాంటి టెస్టులు చేస్తామని. అయితే ఏ లక్షణాలు లేని ఒక వ్యక్తి, నార్మల్ వ్యక్తి ఎన్ని రోజులకు ఒకసారి ఈసీజీ కానీ, అంటే థ్రెడ్మిల్ టెస్ట్ కానీ, ఇతర టెస్టులు చేయించుకోవాలంటారు? జనరల్గా ఏజ్ బట్టండి. అంటే ఏజ్ లెస్ దెన్ 40 years అనుకోండి, జనరల్గా 3 to 4 years ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. వేరేస్ ఒకవేళ పేషెంట్కి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అంటే వంశపారంపర్యంగా బ్లాకేజెస్ ఉన్నాయని వాళ్ళ ఫ్యామిలీలో స్ట్రాంగ్ ఉన్నప్పుడు జనరల్గా 2 yearsకి ఒకసారి చేయించుకోవాలి. అంటే మాస్ సెల్ చెకప్లో మనకి ఈసీజీ, ఎకో, ఈ టీఎంటీ అన్ని టెస్టులు మనకు తెలుస్తాయి. ఓకే డాక్టర్ గారు, అంటే ఈ పూడికలు ఎన్ని ఉన్నాయని ఎలా గుర్తిస్తారు? పూడికలు గుర్తించిన తర్వాత మీరు అంటే బైపాస్ సర్జరీకి వెళ్ళాలా, లేకపోతే స్టంట్స్ వేయాలని ఎలా నిర్ధారణ చేస్తారు? అంటే ఈ బ్లాకేజెస్ అనేది మనకు ఈ నాన్ ఇన్వేసివ్ టెస్ట్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు, ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. అంటే ఈ బ్లాకేజెస్ ఈ పేషెంట్కి ఉన్నాయి, దీనికి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం యాంజియోగ్రఫీకి చేయాల్సిందే. సో యాంజియోగ్రామ్ చేస్తేనే మన బ్లాకేజెస్ అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి ఒకటి వచ్చింది, సిటీ యాంజియోగ్రామ్ అనేది. ఈ సిటీ యాంజియోగ్రామ్ అంటే ఏంటంటే మనం చేతిలో సూది పెట్టకుండా మనం కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి సిటీ స్కాన్ చేసుకుంటే మన బ్లాకేజెస్ అనేది కూడా తెలుస్తుంది. కాకపోతే దాంట్లో ఏంటంటే చాలా మటుకి మనకు ఒకవేళ బార్డర్ లైన్ ఉన్నట్లయితే డెఫినెట్గా మళ్ళీ మనం యాంజియోగ్రామ్ టెస్ట్ చేయాల్సిందే అన్నట్టు. సో కాకపోతే వీల్ గెట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ సిటీ స్కాన్. సో ఒకవేళ దాంట్లో బ్లాకేజెస్ ఉన్నాయని అనుకుంటే మాత్రం మనం యాంజియోగ్రామ్ చేయాల్సిందే. సో ఇన్ఫర్మేషన్ మనకు బ్లాకేజెస్ తెలియాలంటే యాంజియోగ్రఫీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. ఓకే, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్యదర్శిని ఫోన్ ప్రోగ్రాంలో ఒక చిన్న విరామం. आधुनिक और आसान होते जा रहे हैं परिवार नियोजन के साधन, जैसे नया MPA इंजेक्शन। फोन करें और पाएं परिवार नियोजन से जुड़ी हर जानकारी। जोड़ी जिम्मेदार जो प्लान करे परिवार। ఆరోగ్యదర్శిని ఫోన్ ప్రోగ్రామ్ తిరిగి స్వాగతం. డాక్టర్, అంటే ఈ పూడికలు అనేది మీరు యాంజియోగ్రామ్ ద్వారా అంటే ఎన్ని పూడికలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ఎలా గుర్తిస్తారు? అంటే యాంజియోగ్రామ్ ద్వారానా, ఇతర నిర్ధారణ పరీక్షల ద్వారానా? అంటే ఇంతకుముందు చెప్పినట్టు గోల్డ్ స్టాండర్డ్ ఈస్ యాంజియోగ్రామ్ అంటారు, దాన్ని కొర్నరీ యాంజియోగ్రామ్ అంటారు. అంటే మన చేతి ద్వారానని రేడియల్ ఆర్టరీ అంటారు, లేకుంటే కాళ్ళు నుంచి ఫిమరల్ ఆర్టరీ, ఈ రక్తనాళ నుంచి మనం వైర్ని పాస్ చేస్తాం అన్నట్టు. ఆ వైర్ని పాస్ చేసేసి గుండె రక్తనాళకి వెళ్ళేసి అందులో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ బ్లాకేజెస్ని మనం తెలుసుకుంటాం అన్నట్టు. సో అది గోల్డ్ స్టాండర్డ్. అది కూడా మనం ఎక్స్రే కింద ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్లో చూస్తాం అన్నట్టు. సో ఈ యాంజియోగ్రామ్ చేయడం అనేది డెఫినెట్గా కొద్ది పెయిన్ టేకింగే, పేషెంట్కి లోకల్గా మత్తిచ్చి చేస్తాం. సో జనరల్గా ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ పెయిన్ ఫ్రీ, it is simple and it is very
economical to the patient also and safe. Most time 99% is safe అన్నట్టు. ఓకే. సో దట్ ఈస్ బేసిక్. అండ్ వన్స్ యాంజియోగ్రామ్ అయిన తర్వాత మన బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయి, మెయిన్ నరంలో సింగిల్ వెజల్ బ్లాక్ ఉందా, అంటే ఒక రక్తనాళలో 70% కంటే బ్లాక్ ఎక్కువ ఉంటే దాన్ని సింగిల్ వెజల్ డిసీజ్ అంటారు. వీళ్ళ 2 వెజల్స్ కంటే ఎక్కువ బ్లాక్ ఉంటే దాన్ని మల్టిపుల్ వెజల్ బ్లాకేజెస్ అని చెప్తాం అన్నట్టు. సో ఒకవేళ పేషెంట్కి మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు అప్పుడు ఈ 2 ఆప్షన్స్ అనేది ట్రీట్మెంట్ వస్తుంది. ఒకటేమో యాంజియోప్లాస్టీ, రెండోది బైపాస్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓకే. అంటే డాక్టర్ గారు ఈ బైపాస్ సర్జరీ అనేది ఎవరికి చేస్తారు, ఎలా చేస్తారు, అలాగే స్టంట్స్ ఎవరికి వేస్తారు, ఎలా చేస్తారు, అయితే దీనిని ఎవరు నిర్ధారణ చేస్తారు, అంటే థొరాసిక్ సర్జన్ నిర్ధారణ చేస్తారా, యాజ్ ఏ కార్డియాలజిస్ట్ నిర్ధారణ చేస్తారా? అంటే మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చాలామందికి అవగాహన లేదు. యాంజియోగ్రామ్ అనేది బేసికల్గా ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టే చేస్తారు. సో నేను చెప్పినట్టుగా ఈ చేతి ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ ఈ వైర్ని పాస్ చేసి క్యాథెటర్ పాస్ చేసి యాంజియోగ్రామ్ చేస్తాం. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 minutes, 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. సో ఒక్కసారి యాంజియోగ్రామ్ అయిన తర్వాత దాని బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఒకవేళ బ్లాకేజెస్ మోర్ దెన్ 70% ఉన్నదనుకోండి, అది సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ అంటాం. ఆ బ్లాకేజెస్ అనేది ఒక వెజల్ ఉంటే సింగిల్ వెజల్ డిసీజ్ అంటాం. సో అట్లాంటి పేషెంట్స్ యాంజియోప్లాస్టీయే చేయాలి. సింగిల్ వెజల్ డిసీజ్ అంటే ఒక వెజల్లో బ్లాక్ ఉంటే దానికి బైపాస్ పేషెంట్కి జనరల్గా మనం చేయం. అంటే అన్లెస్ అది ఎల్ఏడీలో ఉండి దాని మౌత్ దగ్గర అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు బైపాస్ కూడా ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ 2 బ్లాక్స్ ఉంటే అప్పుడు మనం యాంజియోప్లాస్టీ చేసుకోవచ్చు. ఒకవేళ క్రిటికల్గా ఉంటే సిఏబిజికి పంపిస్తాం. సో ట్రిపుల్ వెసల్ డిసీజ్ అనేది ఉంటుంది. అంటే 3 వెసల్స్ బ్లాక్స్ ఉన్నా కానీ ఒకవేళ పేషెంట్ డయాబెటిక్ అయి ఉండి పంపింగ్ వీక్ ఉన్నప్పుడు జనరల్గా ద ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఒకవేళ మన గైడ్లైన్స్ పరంగా తీసుకున్నట్లయితే సిఏబిజి ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్ అంట. కాకపోతే చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఈ బైపాస్కి భయపడతారు. సో భయపడ్డప్పుడు అట్లాంటప్పుడు కొందరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఏజ్ ఎక్కువ ఉండడం, ఎల్డర్లీ పేషెంట్స్ మోర్ దెన్ 75 years ఉండడం, లేకుంటే పేషెంట్కి ఆల్రెడీ పెరాలసిస్ వచ్చి ఉండడం, స్ట్రోక్ వచ్చి ఉండడం, అంటే పేషెంట్ కాల్ చేయి లేవకపోవడం అన్నట్టు. సో మారిబండ్ పేషెంట్స్ అన్నట్టు, లేకుంటే సీకెడీ డయాలసిస్ ఉన్న పేషెంట్, ఆల్రెడీ కిడ్నీ ఖరాబ్ అయి ఉంటాయి అలా పేషెంట్స్. సో ఇలాంటి సబ్సెట్కి బైపాస్ చేయాలంటే చాలా కష్టం అన్నట్టు. సో ఇలాంటి పేషెంట్స్కి మనం యాంజియోప్లాస్టీ చేసేసి అతని బ్లాక్స్ని మనం ఓపెన్ చేస్తాం అన్నట్టు. సో అట్లాంటప్పుడు ఇలాంటి సబ్సెట్స్కి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఈ స్టంట్స్ అనేది ఎన్ని రకాలు అంటారు, అయితే ఈ స్టంట్స్ ఎవరు వేస్తారు, యాజ్ ఏ కార్డియాలజిస్ట్ వేస్తారా లేకపోతే థొరాసిక్ సర్జన్స్ వేస్తారా? సో మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ తీసుకున్నట్లయితే గుండె సంబంధించింది ఆల్మోస్ట్ ఆల్ ప్రొసీజర్స్ విల్ బి డన్ బై ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అన్నట్టు. అంటే ఇవన్నీ ఇప్పుడు అంటే లెస్ ఇన్వేసివ్. అంటే బైపాస్ అంటే ఏంటంటే ఓపెన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. వెరాస్ మేము ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అనేది ఇవన్నీ మేము చిన్న సూద్ ద్వారానే చేస్తాం, చేతి ద్వారా లేకుంటే కాళ్ళ ద్వారా చేస్తాం. సో మన స్టంట్ అమర్చడం కానీ యాంజియోగ్రామ్ చేయడం కానీ ఇవన్నీ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టే చేస్తారు. ఎక్సెప్ట్ బైపాస్ తప్ప రిమైనింగ్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ ఒక ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టే చేస్తారు. సో మీరు అన్న సెకండ్ క్వశ్చన్ ప్రకారంగా స్టంట్స్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ ది వాజ్ ఎ ఫస్ట్ జనరేషన్ స్టంట్. అంటే బేర్ మెటల్ స్టంట్స్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే ఆ బేర్ మెటల్ అనేది ఫస్ట్ ఇనీషియల్ టైప్ ఆఫ్ స్టంట్ అన్నట్టు. తర్వాత దీని మీద కొత్త జనరేషన్స్ వచ్చాయి, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ స్టంట్స్ వచ్చాయి. ఇవన్నీ స్టంట్స్ ఏంటంటే మెడికేటెడ్ టైప్ ఆఫ్ స్టంట్స్ అన్నట్టు. అంటే మనం ఒక బ్లాక్ని తీసేసి బలూన్ చేసేసి దానిలో స్టంట్ వేసిన తర్వాత ఆ బ్లాక్ మళ్ళీ పూడ్చకుండా ఈ స్టంట్ని ఇమర్స్తాం అన్నట్టు. సో దాంట్లో ఉన్న డ్రగ్ మెటీరియల్ ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ని మళ్ళీ ఈ స్టంట్ని మళ్ళీ క్లోజ్ కాకుండా చేస్తుంది అన్నట్టు. సో ఇవి చాలా లేటెస్ట్గా చాలా అడ్వాన్సెస్, చాలా టెక్నాలజీ లాస్ట్ 10 yearsలో ఈ ఇంటర్వెన్షన్ కార్డియాలజీలో చాలా వచ్చాయి. ఓకే, అంటే ఈ స్టంట్స్ వేసే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ మధ్య కాలంలో చూస్తే వైద్య రంగం ఎంతో పురోగతి సాధించి అసలు అంటే ఎలాంటి వెంటిలేటర్స్ మీద ఉండే వ్యక్తులకి, డయాలసిస్ మీద ఉండే వ్యక్తులకు కూడా చాలా సులభంగా ఈ స్టంట్స్ అనేది వేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే అదే కాకుండా డాక్టర్ గారు ఇంకొకటి, అంటే ఈ స్టంట్స్ అనేది కూడా కొన్ని రోజులకి పూడిక అనేది వస్తుంది, కొన్ని అయితే కరిగిపోతాయి అని అంటుంటారు, ఇది కరెక్టే అంటారా? మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఈ వెంటిలేటర్స్ మీద ఉన్నప్పుడు జనరల్గా అలాంటి పేషెంట్స్ చాలా సిక్గా ఉంటారండి. అంటే జనరల్గా హార్ట్ అటాక్ వచ్చి యాంట్రీ వాళ్ళమై అంటే హార్ట్ డ్యామేజ్ ఆల్మోస్ట్ 70 to 80% డ్యామేజ్ ఉంటుంది. అప్పుడు మెయిన్ రక్తాలు టోటల్ మూసుకుపోయి ఉంటుంది. సో ఆ బ్లాకేజెస్ మనం ఓపెన్ చేసినట్లయితేనే ఆ బీపీ అనేది ఆ వెంటిలేటర్ నుంచి పేషెంట్ బయటికి రావచ్చు అన్నట్టు. సో దీనికి చేయాలంటే డెఫినెట్గా అలాంటి సబ్సెట్కి బైపాస్ చేయడం అనేది కుదరదు. సో అలాంటి కండిషన్స్ అప్పుడు ఈ యాంజియోప్లాస్టీ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు మనం చూసుకున్నట్లయితే. సో అప్పుడు మేమేం చేస్తామంటే క్యాథ్లాబ్ తీసుకెళ్ళి ఈ ఆ బ్లాకేజెస్ మన చేయి ద్వారా లేకపోతే కాళ్ళ ద్వారా చేసుకొని ఆ బ్లాక్ని ఓపెన్ చేసేసి మనం స్టంట్ వేస్తామంట, డిపెండింగ్ అపాన్ ద స్టాటస్ ఆఫ్ ద వెజల్ అన్నట్టు. సో అట్లా చేసిన తర్వాత బీపీ చాలామంది ఇంప్రూవ్ అయ్యి ది గెట్ ఆఫ్ వెంటిలేషన్ అండ్ ది గెట్ డిశ్చార్జ్ ఆల్సో. సో అలాంటి పేషెంట్స్ చాలామంది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా ఎంతో ఉంటాయి అన్నట్టు. ఓకే, అంటే ఈ మనం వేసిన స్టంట్స్ అనేది కొన్ని కరిగిపోతాయి, తర్వాత కొన్ని అయితే మరలా పూడిక వస్తుంది అని అంటుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాజ్ ఏ కార్డియాలజిస్ట్గా మీరు చెప్పండి సార్. అంటే స్టంట్ ఒక్కసారి వేసినంత మాత్రం చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇది టోటలీ క్యూర్ అనుకుంటారు.
కానీ ఇది రాంగ్ అండి. స్టంట్ వేసిన తర్వాత ఈ యొక్క జాబ్ అనేది కార్డియాలజిస్ట్గా మా 50% జాబ్ అయిపోతుంది. బట్ రిమైనింగ్ 50% అనేది పేషెంట్ మీద ఉంటుంది అన్నట్టు. సో చాలామంది ఏంటంటే స్టంట్ వేసుకున్న తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు ఫాలోఅప్ అయిన తర్వాత దే విల్ నాట్ కమ్ ఫర్ ఫాలోఅప్, మళ్ళీ ఫాలోఅప్కి రారు వాళ్ళు, అప్పుడు వాళ్ళు మందులు మానేస్తారు. సో మెయిన్ థింగ్ ఫర్ స్టంట్ బ్లాకేజెస్ అంటే స్టంట్ రీస్టీనోసిస్, ఆ స్టంట్ బ్లాక్ అవడానికి మెయిన్ కారణం అని ఏంటంటే మందులు ఆపేయడం, నాన్ కాంప్లైన్స్ టు మెడిసిన్స్, ఎస్పెషల్లీ యాంటీప్లేట్లెట్స్ థెరపీ అంటారు. అంటే ఈ రక్తం పల్చర్ చేసే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో చాలామంది ఒక 3 నెలలు 6 నెలల వాళ్ళ తర్వాత ఏదో కారణం వల్ల ఆపేస్తాం, అప్పుడు ఈ స్టంట్ అనేది బ్లాకేజెస్కి ఏర్పడుతుంది. రెండవది ఈ షుగర్ కంట్రోల్ లేనప్పుడు, షుగర్ చాలామంది 300-350 షుగర్స్ ఉన్నప్పుడు ఈ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ షుగర్ అనేది కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోయి ఈ బ్లాకేజెస్ని చేస్తుంది అన్నట్టు. మూడోది బీపీ కంట్రోల్ లేకపోవడం, స్మోకింగ్ చేయడం. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకవేళ పేషెంట్ పాటించకపోతే డెఫినెట్గా ఈ స్టంట్ అనేది రిమైనింగ్ 1-2-3 ఇయర్స్లో 5 ఇయర్స్లో బ్లాకేజెస్ మళ్ళీ ఏర్పడతాయి. ఓకే డాక్టర్ గారు, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు మరో చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్ మరో చిన్న విరామం. సంబరాలు చేయండి ఇంటికి వచ్చెను చెట్టి బాబాయి, బయోస్కోప్ భాండాగారంతో కొత్త రంగులొచ్చాయి, పసితన పూతన చిరునవ్వులతో ప్రపంచమే ఆడాలి, వారి దిగాక వారి ప్రగతికి బాటలను వెయ్యాలి, చంద్రుని జేబులో చుట్టుకు వచ్చే కల్పనలే చెయ్యాలి, ఆడపిల్ల చదివితే లోకం కాంతులు నిండాలి, ఆడపిల్ల చదివితే లోకం కాంతులు నిండాలి, సానియా మన సైన్యంలాగా గొప్ప పేరు పొందాలి, బంగారు తల్లి భారత మాత ప్రతిష్టనే పెంచాలి, రాజకీయమైన కుటుంబమైన అన్నిట ముందుండాలి. కూతుళ్లకు స్వేచ్ఛనివ్వండి, వారిని ఎగరనివ్వండి, ఆడపిల్లలు కాపాడండి, వారిని చదివించండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా ప్రజాహితార్థం జారీ. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. డాక్టర్, అంటే ఒక వ్యక్తికి ఒక స్టంట్ వేస్తే అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటారా? అంటే దీర్ఘకాలికంగా 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు అది పనిచేస్తుందంటారా? అంత టైం ఉండదంటారా? అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కసారి మనం యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత స్టంట్ వేసిన తర్వాత ద 50% జాబ్ అనేది మనం యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మేము దాన్ని పూర్తి చేస్తాం. బట్ రిమైనింగ్ పేషెంట్ చేతిలో ఉంటుంది. సో ఒకవేళ పేషెంట్ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకుంటూ ఈ యాంటీప్లేట్లెట్ థెరపీ అనేది వాడుకుంటూ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని పక్కన పెట్టి స్మోకింగ్, ఆల్కహాల్ ప్లస్ ఈ ఎవ్రీ 3 months 6 monthsకి ఫాలోఅప్ అవుతూ ఉంటే చాలామందికి అరౌండ్ 5 to 10 years కూడా ఇది బాగా పనిచేస్తుందండి. సో ఈ స్టంట్ అనేది పేటెన్సీ అనేది డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ వన్స్ ద యాంజియోప్లాస్టీ ఇస్ డన్. అఫ్కోర్స్ యాంజియోప్లాస్టీ చేయాలంటే గుడ్ ఎక్స్పర్టైజ్ ఉన్న కార్డియాలజిస్ట్ ఆల్వేస్ బెటర్. ఓకే, అంటే ఈ స్టంట్స్ అనేది వేయడానికి కూడా కొంతమందికి చాలా రిస్క్గా ఉంటుంది. ఎలాంటి పేషెంట్స్ కంటారు? అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా కొంతమందికి చాలా రిస్క్గా ఉంటుంది. ఎలాంటి పేషెంట్స్ కంటారు? జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఎల్డర్లీ పేషెంట్స్ అనుకోండి, మోర్ దెన్ 75 years 80 years ఉన్న అనుకోండి ఎల్డర్లీ, వాళ్ళకి రక్తనాళాలు చూసుకున్నట్లయితే బాగా కాల్షియం ఉంటుంది. సో బాగా కాల్షియం ఉంటే గట్టిగా అయిపోతాయి బ్లాకేజెస్ అనేది. సో అలాంటి సబ్సెట్స్ ఏంటంటే దే ఆర్ హై రిస్క్ ఫర్ సర్జరీ 80 years తర్వాత. సో జనరల్గా అలాంటి పేషెంట్కి బైపాస్కి పంపించడం అనేది యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మన ఇండియన్ సెటప్లో అయితే చాలా కష్టం. సో అలాంటి పేషెంట్స్కి యాంజియోప్లాస్టీ ఈజ్ అ గుడ్ ఆప్షన్. రెండవది తీసుకున్నట్లయితే మన షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు, షుగర్ పేషెంట్స్ జనరల్గా ఏంటంటే అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బైపాస్ చేసిన తర్వాత ఏదైతే వూండ్ చేస్తామో ఛాతీ మీద అది ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ పేషెంట్కి సెప్సిస్కి వెళ్ళి మళ్ళీ లైఫ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. రెండవది ఏంటంటే సీకేడీ పేషెంట్స్, ఎస్పెషల్లీ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్ జనరల్గా 40 years తర్వాత ఒకసారి పేషెంట్ డయాలసిస్కి వెళ్ళిన తర్వాత అలాంటి పేషెంట్స్కి హార్ట్ బ్లాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ కూడా బైపాస్ చేయడం అనేది వీలు పడదు. చాలామంది సిటీ సర్జన్స్ దీన్ని తీసుకోవడానికి కూడా అవాయిడ్ చేస్తారు. సో అలాంటప్పుడు యాంజియోప్లాస్టీ అనేది ఒక గుడ్ ఆప్షన్ ఇలాంటి సబ్సెట్స్లో. ఓకే, అంటే 3 blacks ఉన్న వ్యక్తులకు కూడా ఈ యాంజియోప్లాస్టీ అనేది చేస్తారా డాక్టర్ గారు? డెఫినెట్లీ మేడం. అంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్ మీరు అన్నట్టు 3 రక్తనాళాల బ్లాక్ ఉన్నప్పుడు జనరల్గా ఒకవేళ మౌత్ ఆఫ్ ద ఆర్టరీ అంటే స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద ఆర్టరీలో బ్లాకేజెస్ లేనప్పుడు, అంటే మిడ్ పార్ట్ ఆఫ్ ద ఆర్టరీలో కింది భాగంలో బ్లాకేజెస్ ఉన్నట్లయితే అలాంటి ప్లేసెస్ కూడా మనం యాంజియోప్లాస్టీ చేసుకోవచ్చు. కాబట్టి దీన్నే మనం మల్టీవెసల్ పీసీఐ అని చెప్తాం. సో 3 బ్లాకేజెస్ మనం తీసేసి 3 స్టంట్స్ వేసాం. కాకపోతే అన్ని పేషెంట్స్కి ఏమో. సో నాట్ ఆల్ సబ్సెట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. సో కొన్ని సబ్సెట్స్లోనే జనరల్లీ 45 yearsలో డయాబెటీస్ లేని వాళ్ళలో మిడ్ పాయింట్ ఆఫ్ ద వెజల్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మనం స్టంట్ వేయచ్చు. లేదంటే మాత్రం ఒకవేళ పంపింగ్ వీక్ ఉండి షుగర్ కంట్రోల్ లేనప్పుడు అలాంటప్పుడు బైపాస్ చేయడం కూడా హై రిస్కే. ఓకే, అంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి మాట్లాడే ముందు, ఈ స్టంట్స్ అనేది కొందరికి అంటే యాంజియోప్లాస్టీ ద్వారా కొందరికి కాళ్ళ నరువు నుంచి వేస్తుంటారు, కొందరికి చేతి నరువు నుంచి వేస్తూ ఉంటారు. అంటే ఎవరికి ఎలా ఇప్పుడు వేస్తారంటారు? కాళ్ళ ద్వారా చేయడం వల్ల వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ యాంజియోగ్రామ్ ఆర్ యాంజియోప్లాస్టీ చేయడానికి రెండు పద్ధతులు. ఒకటి రేడియల్ ఇంటర్వెన్షన్ అంటారు, అంటే చేతి రేడియల్ ఆర్టరీ నుంచి చేస్తాం. రెండోది మనం చెప్పినట్టుగా ఫిమరల్ ఆర్టరీ నుంచి, అంటే కాలు నుంచి చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు 1990s 2000s తీసుకున్నట్లయితే అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనం ఒక ఇంటర్వెన్షన్ ఒక ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలామంది మన కాలు నుంచే చేసేటోళ్ళు. ఈ 2001, 2002, 2003 నుంచి ఈ స్టేజ్ నుంచి ఈ రేడియల్ ఇంటర్వెన్షన్స్ అనేది మోర్ కామన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ సినారియోలో తీసుకున్నట్లయితే ఈ 2015, 16, 17 తీసుకున్నట్లయితే ఈ రేడియల్ ఇంటర్వెన్షన్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పేషెంట్స్కి మన చేతి నుంచే చేస్తున్నాం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకసారి మన చేతి నుంచి చేసిన తర్వాత పేషెంట్కి కంఫర్టబుల్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మన కాలు నుంచి చేసినట్లయితే బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళకి ఒకసారి చేసిన తర్వాత ఆ బ్లీడింగ్ ఆపడం అనేది కాలు నుంచి చాలా కష్టం. అండ్ పేషెంట్ హ్యాస్ టు బీ ఇన్ ద సుపైన్ పొజిషన్ ఫర్ 12 hours, అంటే 12 గంటల వరకు పేషెంట్ పడుకునే ఉండాలి ఫిమరల్ అప్రోచ్, అంటే కాలు నుంచి చేసినట్టయితే. అదే చేయి నుంచి చేస్తే పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, బ్లీడింగ్ రిస్క్ తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా రేడియల్ ఇంటర్వెన్షన్ అనేది బెటర్ వెన్ కంపేర్ టు ఫిమరల్ ఆర్టరీ ఇంటర్వెన్షన్. ఓకే డాక్టర్ గారు, డిస్కషన్ కంటిన్యూ చేసాం. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకొని డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. సార్ డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మీరు టీవీ చూడకండి. చెప్పండి సార్. సార్ మీ వాయిస్ క్లియర్గా లేదు. లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది మా మదర్కి. ఇక్కడ విజయవాడలోనే రమేష్ కార్డియాక్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఓకే చెప్పండి. 1/100 ఉందని చెప్పేసి టాబ్లెట్ మార్చి యూజ్ చేయమని ఇచ్చారండి. ఓకే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈసీజీ అంత నార్మల్ గా ఉంది కదా, దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమన్నా ఉందా లేదా అని తెలుసుకోవాలని అడుగుతున్నాం. దీంట్లో డాక్టర్ ఏం రాశారంటే సిస్టోలిక్ ఫిక్షన్ అని రాశారు. సిస్టోలిక్ ఫిక్షన్ అని రాసి ఇక్కడ 65% అని రాశారు. అంటే దీనికి అది సరిగ్గా మాకు అర్థం కాలేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది అని చెప్పారు. ఒక 10 days కి బీపీ టాబ్లెట్ అది 155/100 ఉందని మార్చి 10 days తర్వాత వస్తే ఒకసారి మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చేసి ఇస్తామన్నారు. ఓకే ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మా మదర్ కండిషన్ 49 years సార్ మా మదర్ ఏజ్. ఇప్పుడు తనకి ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లమేటిక్ గా ఉంటుందా, లేకపోతే ఇంకా నైట్ టైం కూడా రక్తము సరఫరా అవ్వడానికి ఫ్లాపిడోగ్రాడ్ అని చెప్పేసి మెడిసిన్ కూడా పెట్టారు సార్. ఓకే. సో కొంచెం స్టేటస్ మాకు ఇస్తారా, ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. అంటే మీరు చెప్పినట్టుగా బీపీ కంట్రోల్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే సిస్టోలిక్ హైపర్ టెన్షన్ బీపీ 160, 170 అలా ఉన్నప్పుడు ఫస్ట్ బీపీ కంట్రోల్ చేసుకోవాలండి మనం. సో దానికి సంబంధించిన మెడిసిన్స్ అనేది కంపల్సరీగా మనం వాడాలి. సో ఒక్కసారి బీపీ అనేది మనం 140 డౌన్ బిలో, సిస్టోలిక్ బీపీ 140 బిలో వచ్చిన తర్వాత మనం థ్రెడ్మిల్, మీరు చెప్పినట్టుగా మదర్ గారికి ఛాతీ నొప్పి వస్తుంది అంటున్నారు అప్పుడప్పుడు. సో ఫస్ట్ బీపీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఛాతీ నొప్పి రావచ్చు అన్నట్టు. సో ఒక్కసారి బీపీ కంట్రోల్ అయిన తర్వాత మనం థ్రెడ్మిల్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు, అంటే స్ట్రెస్ టెస్ట్ అన్నది. ఆ థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తే మనకు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయా లేవా అనేది మనకు తెలుస్తుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నానండి. నమస్తే అండి, ఇమ్రాన్ గారు. నమస్తే. హలో నమస్కారం అండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. ఇమ్రాన్ గారు. డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. వింటున్నారు, చెప్పండి. చెప్పండి సార్. నాకు షుగర్ ఉంది మేడం. చెప్పండి. షుగర్ ఉంది, చెప్పండి. ఓకే. హలో సార్ చెప్పండి. ఇమ్రాన్ గారు వింటున్నారు. షుగర్ ఉంది, బీపీ ఉంది. ఓకే. తర్వాత హార్ట్ లో పెయిన్ వచ్చినట్టు ఉంటే మొన్న ఎంజియోగ్రామ్ చేశాం సార్. ఓకే. ఎంజియోగ్రామ్ చేస్తే లైట్ గా ప్రాబ్లం ఉంది అని మెడిసిన్ వాడితే సరిపోయింది అన్నారు. ఓకే ఓకే. అది వాడుతున్నా కదా కొద్దిగా పెయిన్ లాగా వస్తుంది. అది గ్యాస్ పెయినా లేకపోతే గుండె పెయినా? డాక్టర్ గారు ఏమో ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. ఓకే. హార్ట్ స్పెషలిస్ట్ గారు శ్రీమన్నారాయణ గారి దగ్గర చూపించాము రంగ హాస్పిటల్. ఓకే. ఇది పెయిన్ వస్తుంది, ఏం సార్ అది ప్రాబ్లం? అంటే మీరు అన్నట్టుగా యాంజియోగ్రామ్ చేశారని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాకేజెస్ ఉంటే వాళ్ళు మీకు యాంజియోప్లాస్టీ చెప్పుంటారు. సో చెప్పలేదు కాబట్టి డెఫినెట్గా మీకు మెడిసిన్స్ తోటి క్యూర్ అయ్యేది కాబట్టి ఇది సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ కాదు, అంటే లెస్ దాన్ 50% ఉండొచ్చు. సో మీరు మందులు రెగ్యులర్గా వాడుకుంటూ షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్కి వెళ్తే సరిపోతుంది. అంటే ఈ మీరు చెప్పినట్టుగా పెయిన్ మాత్రం హార్ట్ సంబంధించింది కాదండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి జగన్మోహన్ రావు గారు. నమస్తే అండి.
జగన్మోహన్ రావు గారు నమస్తే. మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మీరు టీవీ చూడకండి. గుండెలో నొప్పి అంటే గుండెలో నొప్పి సైడ్కి వస్తుందండి, అంటే ఎడం పక్క గుండెలో నొప్పి వస్తుంది. ఓకే. అది డాక్టర్ గారికి అన్ని టెస్ట్ చేయించుకుంటే నాకు అన్ని నార్మల్ గానే ఉన్నదండి. కాకపోతే షుగర్ ఉంది, 8 years అయింది షుగర్ వచ్చి. అది కూడా నార్మల్ గానే ఉందన్నమాట. అంటే వస్తుంది ఎల్డీలో అప్పుడప్పుడు మానేస్తుంటే వస్తూ ఉంటది. రెగ్యులర్ గా ఇవ్వమంటారా? ఏదండి షుగర్ టాబ్లెట్సా? ఎల్డీలో అని గుండెల నొప్పికి సంబంధించి ఇచ్చే డాక్టర్ గారు. ఓకే ఓకే. అది ఎల్డీలో అని టాబ్లెట్ ఇవ్వమంటారా, మధ్య మధ్య ఆపిస్తున్నా పర్వాలేదా అని? ఎల్డిఎల్ టాబ్లెట్స్ అంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ అండి? కొలెస్ట్రాల్ టాబ్లెట్ అండి. ఓకే. అంటే మీకు కొలెస్ట్రాల్ ఒకవేళ షుగర్ ఫస్ట్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలండి మీరు. ఒకవేళ ఎప్పుడు 199 ఓకే గుడ్. ఓకేనండి. అంటే షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మీకు ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్, ఎల్డిఎల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. సో ఒకవేళ మీ షుగర్ కంట్రోల్లో ఉంటే మీరు ఓకే మీరు ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ 3 months వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫాస్ట్ లిపిడ్ ప్రొఫైల్ చేయించండి అండి. సో ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తే దాంట్లో మనకి ఎల్డిఎల్ లెవెల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం డోస్ తగ్గించాలా లేకుంటే ఆపేయాలనేది తెలుస్తుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి పుష్పలత గారు. కాల్తో పాటు డాక్టర్ గారు, అంటే బీపీ షుగర్ ఉండే వ్యక్తులకి అంటే గుండెపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు? చాలా మందికి అంటే బీపీ షుగర్ ఉంది, మాకు కార్డియా ప్రాబ్లం రాదు అనుకుంటారు. అసలు వీటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంది గుండెపైన అంటారు? పుష్పలత గారు కాల్తో మాట్లాడదామండి. నమస్తే అండి పుష్పలత గారు. నమస్తే అండి పుష్పలత గారు. నేను పుష్పలతనండి. చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. చెప్పండి. ఓకే చెప్పండి అమ్మా. నాకు ఒక జనవరి పోయిన సంవత్సరం 17లో జనవరిలో నాకు స్టంట్ పడిందండి. ఓకే. గుండెకి స్టంట్ పడింది. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతుంది సార్. అంటే మీకు స్టంట్ వేసి 1 year అయింది కదండి, ఆల్మోస్ట్ 15 నెలలు అయింది సార్. 15 months అయింది మీకు స్టంట్ వేసి. స్టంట్ వేసి నాకు జనవరిలో వేసారండి, పోయిన సంవత్సరం జనవరిలో వేసారు. రెగ్యులర్ మీరు ఫాలోఅప్కి వెళ్తున్నారండి? స్టంట్ వేసారండి, ఎవరు అపోలో హాస్పిటల్ వేసారు. ఓకే. మీరు రెగ్యులర్గా ఫాలోఅప్కి వెళ్తున్నారా 3 నెలలకు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి, కార్డియాలజిస్ట్ దగ్గరికి? మళ్ళీ వెళ్ళలేదు సార్ నేను. అదేనండి, మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. ఒకసారి స్టంట్ వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు రెగ్యులర్ చెకప్కి వెళ్ళాలండి. ఎవ్రీ 3 months చెకప్కి వెళ్ళాలి. కాదండి, కాదు. ఖచ్చితంగా మీరు 3 monthsకి ఒకసారి వెళ్తే మీకు డాక్టర్ అంటే కన్సర్న్ కార్డియాలజిస్ట్ చూస్తారు, మీకు ఈసీజీ ఎకో చూస్తారు, మీ స్టంట్ ఎలా ఉందో దానిలో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ప్లస్ మీ మెడిసిన్స్ కూడా ఏమైనా మార్చాలా, మీకు హై డోస్ యాంటీప్లేట్లెట్స్ ఉంటాయి అన్నట్టు టాబ్లెట్స్, రక్తం పల్చర్ చేసే టాబ్లెట్స్, సో అవి కూడా మార్చాలా వద్దా అనేది మీ కన్సర్న్ కార్డియాలజిస్ట్ చూస్తారు. సో కంపల్సరీ వాడాలండి. మీరు రెగ్యులర్గా ఖచ్చితంగా మీరు ఎవరైతే చేశారో మీకు కన్సర్న్ కార్డియాలజిస్ట్ వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వండి. ఓకే డాక్టర్ గారు, ఈ కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రాంలో మరో చిన్న విరామం. జాగ్రత్త అమ్మ సుమన్, అంతా సవ్యంగానే జరుగుతుంది. నువ్వు మొదటి కంటే గుర్తుపెట్టుకో చాలు, మర్చిపోకు సుమా. ఎలా ఉన్నారు? మొదటి గంట గుర్తుందా? పాలు పట్టాను. మొదటి గంటలో వచ్చే తల్లి ముర్రుపాలు ఇవి బిడ్డకి కావలసిన శక్తినిస్తాయి, రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. అవునా? అమ్మ పాలు ఎంతో మేలు. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. వెంకటేష్. నమస్తే అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారండి తిను. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అండి. ఇది నాకు అప్పుడప్పుడు పెయిన్ వస్తుందండి. ఓకే. పెయిన్ అంటే ఇది ఒక 15 రోజులేమో వస్తుంది పెయిన్. ఓకే. ఆ 15 రోజుల దాకా ఫస్ట్ ఏమో కొంచెం 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 అట్లా 15 రోజులు వస్తాయండి. ఓకే. అది నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నది, నేను వరకైతే ఎక్కడ చూపించుకోలేదు. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? మీ వయసు? నా వయసు 25 మేడం. ఓకే. అంటే 25 years కాబట్టి జనరల్గా ఈ ఏజ్లో అవకాశాలు తక్కువ, బట్ స్టిల్ మీరు ఒక్కసారి కన్సర్న్ ఫిజిషియన్ దగ్గరలో చూపించుకోండి ఒకసారి. అది గ్యాస్ అయినా అవ్వచ్చు, లేకుంటే హార్ట్ సంబంధించినది కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి నియర్ బై ఫిజిషియన్ దగ్గర. సో అప్పుడు మనకు ఈ ప్రాబ్లం అనేది హార్ట్ వల్లనా, లేకుంటే గ్యాస్ వల్లనా, లేకుంటే ఏమైనా కండరాలు పట్టేసాయా, మజిల్ పెయినా, అప్పుడు మనకు తెలుస్తుంది.
ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. తారాసింగ్ గారు. నమస్తే అండి తారాసింగ్ గారు. డాక్టర్ గారు నమస్తే సార్. వింటున్నారు సార్, చెప్పండి. చెప్పండి అండి. సార్ డాక్టర్ గారు, మా అమ్మగారికి 75 సంవత్సరాలు సార్. చెప్పండి. సార్ మరి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి మధ్య అందులో డయాబెటీస్ పేషెంట్ సార్. ఓకే. మరి స్టంట్ వేయాలని ఏంటండి స్టంట్ వేశారా మీ అమ్మగారికి? స్టంట్ వేయలేదు సార్, వేయలేదు సార్. చెప్పండి ఇప్పుడు ఏంటండి సమస్య? మీ సమస్య ఏంటి? వారికి కొద్దిగా భయపడుతున్నాడు సార్, దగ్గరికి రావాలంటే స్టంట్ వేయాలని అంటే భయపడుతున్నారు. అంటే యాంజియోగ్రామ్ చేశారండి? యాంజియోగ్రామ్ చేశారా? అంటే బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయని చెప్పారు? స్టంట్ వేయాలని చెప్తే వాళ్ళ అమ్మగారు భయపడుతున్నారంట సార్. అలా భయపడితే కష్టం అండి. అలా మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 70% కంటే బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా యాంజియోప్లాస్టీ అనేది బెటర్ ఆప్షన్. లేకుంటే సడన్గా ఏమవుతుంది, ఇలాంటి పేషెంట్స్ ఒక 3 నెలలు 6 నెలల్లో ఈ బ్లాకేజెస్ ఎక్కువ అయిపోయి సడన్గా ఈ రక్తనాళాలు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. నమస్తే అండి విజయలక్ష్మి గారు, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే అండి. మా అమ్మగారికి మొన్న 2 సంవత్సరాలు అయిందండి స్టెంట్ వేసి. ఓకే, చెప్పండి అమ్మా విజయలక్ష్మి, చెప్పండి. 2 సంవత్సరాలు అయిందండి స్టెంట్ వేసి, కానీ మానసికంగా భయం అంటదండి ఎప్పుడు చూసినా. ఓకే. ఒక్కతే ఉండలేకపోతుంది. ఓకే. అసలు నలుగురిలో ఉంటేనే కొంచెం ధైర్యంగా ఉంటుంది. కనీసం తనంటే మా అన్నయ్య వాళ్ళు ఎవరు ఉండరండి, ఫ్యామిలీ ఇలా ఇంట్లో అందరు జాబ్స్ వెళ్తారు. ఓకే. అలా ఒక్కతే అసలు ఉండలేకపోతుంది. 4 అడుగులు వేయలేకపోతుందండి. చెకప్ వెళ్తూనే ఉన్నాము. 3 నెలలకు ఒకసారి వెళ్తున్నారండి? వెళ్తున్నామండి, బానే ఉంది అన్నారండి. అంటే హార్ట్ పరంగా కాకుండా మోరల్ సపోర్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మా. అంటే స్టంట్ వేసిన తర్వాత పేషెంట్ని సింగిల్ వదిలేయకూడదు, ఖచ్చితంగా ఎవరో ఒకరు తోడు ఉండాలి. సో కార్డియాక్ కంటే మోరల్ సపోర్ట్ మోర్ ఇంపార్టెంట్. డాక్టర్ అంటే నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు, అంటే బీపీ షుగర్ ఉండే వ్యక్తులకి హై రిస్క్ గ్రూప్ అంటారు మీరు, అది ఎంతవరకు నిజం? అంటే గుండెపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్, ఈ హార్ట్ సంబంధించిన డిసీజెస్ ఈ 2 వల్ల వస్తుందండి. ఒకటి షుగరు, ఒకటి హైపర్ టెన్షన్. సో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఒకవేళ మన షుగర్స్ ఉన్నంత మాత్రం చాలామంది ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయరు, నాకు షుగర్ లేదంటారు. సో ఒకవేళ షుగర్ ఉన్నంత మాత్రాన జబ్బులు వస్తాయని కాదు. షుగర్ రెగ్యులర్గా మనం కంట్రోల్ చేసుకుంటూ మందులు వాడుకుంటూ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఏ ఫిజిషియన్ ఆర్ ఏ కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుంటూ ఈ బీపీ కూడా కంట్రోల్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద డిసీజ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ 2 మనకు మోస్ట్ ఇంపార్టెంట్ శత్రువులు అన్నట్టు, అంటే ఎనిమీస్ లాంటివి అన్నట్టు. సో మనం దీన్ని ఫైట్ చేయగలిగితే ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద డిసీజ్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి వైజాగ్ నుంచి జయశ్రీ గారు. నమస్తే అండి జయశ్రీ గారు, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ యాక్చువల్లీ నాకు అంటే ఇది వరకు బెలూన్ ఆపరేషన్ అయ్యింది సార్ 2 times. సో ఇది హైదరాబాద్ లోనే అయ్యింది. సెకండ్ టైం కేర్ హాస్పిటల్ లోని, అంటే మళ్ళీ 10 years తర్వాత కేర్ వైజాగ్ లోనే అయ్యింది సార్. సో ఇలాగంటే నాకు ఏంటంటే ఫస్ట్ నేను నిమ్స్ లో చేయించుకునేటప్పుడు హైదరాబాద్ లోని, అప్పుడు నా ఏజ్ ఏంటంటే 12 years సార్. సో 12 అప్పుడు చేయించుకునేటప్పుడు నాకు ఇంకా తర్వాత ఆయాసం గట్ట ఏమీ ఉండేది కాదు. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్ గా అది అలా 10 years కి మళ్ళీ అలా కొంచెం మళ్ళీ ఆయాసం పెరగడం, ఏదైనా కొంచెం నడిచినా స్టెప్స్ ఎక్కినా అలాగే ఉండేది సార్. దాని తర్వాత మళ్ళీ నేను వైజాగ్ లో చెకప్ చేస్తే సేమ్ ఇక్కడ కూడాను సేమ్ ట్రీట్మెంట్ చేశారు సార్. సో అది గ్రాడ్యువల్ గా మళ్ళీ కొంచెం నార్మల్ గా ఉంటూ మళ్ళీ ఇప్పటికి నాకు ఇప్పుడు 30 years సార్. సో నాకు 12 years అప్పుడు ఒకసారి, 13 మళ్ళీ 23 years అప్పుడు ఒకసారి అయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేయించుకోవాలా ఏంటి అనేది సార్. యాక్చువల్గా ఏంటంటే నాకు ఇప్పుడు కూడా కొంచెం మీరు చెప్తున్నట్లుగా కొన్ని స్టెప్స్ ఎక్కినా లేదంటే కొంత దూరం పరిగెట్టినా ఏం చేసినా సరే కొంచెం ఆయాసం వస్తుంది, మళ్ళీ అలా కొంచెం కాసేపటికి అంత నార్మల్ అయిపోతుంది సార్. ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇది హార్ట్ రక్తనాళ ప్రాబ్లం కాదు, ఇది మోస్ట్ ఆఫ్ ఇది మైట్రల్ వాల్ ప్రాబ్లం అన్నట్టు. అంటే మైట్రల్ స్టీనోసిస్ అంటారు, మీకు ప్రాబబ్లీ బలూన్ చేశారు, బలూన్ వాల్వాటమీ అంటారు, పీబీఎంఈ అంటారు. అంటే మీ ఏదైతే మైట్రల్ వాల్ కవటాలు ఉంటాయో అది మీకు బ్లాక్ అయి ఉంటుంది మోస్ట్లీ యంగ్ ఏజ్లో. మళ్ళీ రెండోసారి మీకు 15 years తర్వాత మళ్ళీ చేశారు.
సో మళ్ళీ మూసుకుపోయే అవకాశాలు ఉన్నాయమ్మా. కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి చెకప్ చేయించుకొని ఒకవేళ మళ్ళీ బలూన్ చేసే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ బలూన్ చేసుకోవచ్చు. మనం PBMV అంటారు దాన్ని. ఒకవేళ బలూన్కి మీకు ఎలిజిబుల్ కానప్పుడు అప్పుడు మనం మైట్రల్ వాల్ మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని మైట్రల్ వాల్ రిప్లేస్మెంట్ అని చెప్తారు. ఆర్టిఫిషియల్ వాల్ వేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకునే ముందు అంటే బెలూన్స్ అంటే ఏంటి, స్టంట్స్ అంటే ఏంటి? కొందరికి 2 బెలూన్స్ 2 స్టంట్స్ వేసామంటారు, కొందరికి 3 బెలూన్స్ 1 స్టంట్ వేసామంటారు. అంటే ఏంటంటారు? బెలూన్స్ ఎప్పుడు వేస్తారు, స్టంట్స్ ఎప్పుడు వేస్తారు? అంటే ఇంత మీరు అన్నట్టుగా బలూన్ అనేది అది బలూన్ యాంజియోప్లాస్టీ. అంటే ఫస్ట్లో 1990s 2000 వచ్చిన ఫస్ట్ ప్రొసీజర్ అనేది బలూన్ యాంజియోప్లాస్టీ. అంటే ఇనిషియల్గా హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు మనం వైర్ వేసేసి ఆ బ్లాక్ని ఓపెన్ చేసి బలూన్ చేస్తాం అన్నట్టు. చేసిన తర్వాత మళ్ళీ తీసేసేటోళ్ళం. సో ఏమవుతుందంటే అలాంటి పేషెంట్స్లో ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ బ్లాకేజెస్ ఏర్పడేది అదే ప్లేస్లో, మళ్ళీ రీస్టినోసిస్ వచ్చేది అన్నట్టు. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక బలూన్ యాంజియోప్లాస్టీతో పాటు మనం స్టంట్ వేస్తున్నాం అన్నట్టు. అంటే ఆ బ్లాక్ని మళ్ళీ క్లోజ్ అవ్వకుండా మనం ఒక మెటాలిక్ పదార్థం అనేది ఏదైతే ఉందో స్టంట్ అంటామో ఆ స్టంట్ని మనం ఇన్సర్ట్ చేస్తాం అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఈ స్టంట్లోనే మన ఇప్పుడు రకాలు ఉన్నాయి. ఇంతకుముందు బేర్ మెటల్ స్టంట్ అనేది వేసేది, కానీ రాను దీన్ని డ్రగ్ ఎలిటిక్ స్టంట్, ఈ మెడికేటెడ్ స్టంట్స్ అనేది ఈ ప్రాక్టీస్లో వచ్చింది అన్నట్టు. అంటే ఒక్కొక్కసారి 2 స్టంట్స్ వేసాము 2 ప్లేసెస్లో బెలూన్ వేసాము అంటారు. అంటే అర్థం ఏమంటారు? అంటే బలూన్ వేసుకునే స్టంట్ చేస్తామండి బేసికల్గా. సో బలూన్ యాంజియోప్లాస్టీ అయిన తర్వాత ఆ బ్లాకేజెస్ మళ్ళీ కాకుండా స్టంట్ వేస్తాం. కానీ ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా ఒకవేళ 50%, 70%, 80% బ్లాక్ ఉండి కింద డిస్టల్ పార్ట్లో అంటే చాలా కింద భాగంలో బ్లాక్ ఉంటే దాన్ని అక్కడ స్టంట్ వేయలేం, అప్పుడు దాన్ని బలూన్ చేస్తాం అన్నట్టు. సో అవి రేర్ ఇన్స్టెన్సెస్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే బలూన్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత ఆ బ్లాకేజెస్ ఖచ్చితంగా మనం స్టంట్ వేస్తాం. ఓకే, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి మాట్లాడే ముందు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. లక్ష్మీనారాయణ గారు, నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం మేడం. చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. మేడం డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నాకు ఎమర్జెన్సీ ఉండి జాండీస్ అయ్యాయండి, లివర్ ప్రాబ్లం ఉండే హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే. అయితే హాస్పిటల్కి వెళ్తే హార్ట్ బీట్ ఎక్కువైందని చెప్పారు. మరి హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందో చూసుకున్నారు. హార్ట్ బీట్ 132 అయింది పర్ మినిట్ అని చెప్పారు డాక్టర్ గారు. ఓకే, అది ఏం ప్రాబ్లం అండి? అంటే మీకు జాండీస్ వచ్చింది అంటున్నారు కదా సార్ మీరు. సో ఈ జాండీస్ వచ్చినప్పుడు, ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ హార్ట్ బీట్ అనేది నార్మల్గానే పెరుగుతుంది. సో దీన్ని టెకికార్డియా అంటారు, అంటే సైనస్ టెకికార్డియా అన్నట్టు. అంటే మీ హార్ట్ బీట్ నార్మల్గానే ఈ ఫీవర్కి రెస్పాన్స్గా ఈ హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. ఇది భయపడాల్సిన విషయం ఏం లేదండి. మీరు దీనికి ఈ జాండీస్ సంబంధించిన మందులు వాడుకుంటే ఆటోమేటిక్గా ఈ హార్ట్ రేట్ కూడా మీకు తగ్గుతుంది. ఓకే ఓకే సార్, వేరే ప్రాబ్లం అయితే ఏముండదు? వేరేది ఏముండదు, మీ ఫీవర్ కంట్రోల్ చేయాలి, ఆ జాండీస్ కంట్రోల్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. కాకినాడ నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అండి, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మా ఫాదర్కి ఈ మధ్య కలర్ డాప్లర్ టెస్ట్, కలర్ ఎకోకార్డియోగ్రామ్ చేసామండి. ఓకే. ఎకోకార్డియోగ్రామ్ చేస్తే అందులో ఆరోటిక్ వాల్వ్ స్ట్రిక్ట్ అని ఉంది. ఏంటి? ఓకే, అంటే ఏజ్ ఎంత అండి మీ ఫాదర్ది? 84 అండి. బాగానే ఉన్నాయి, ఐరోటిక్ వాల్వ్ స్ట్రిక్ట్ అని ఏదో ఉంది. ఓకే, అది ఏజ్ రిలేటెడ్ సార్. అది అంటే నార్మల్గా 70 years 60 years తర్వాత ఏమవుతుందంటే ఈ ఐటిక్ వాల్, ఇది కూడా ఒక కవటం లాంటిది హార్ట్లో. సో మొత్తం 4 వాల్స్ ఉంటాయి అన్నట్టు హార్ట్లో. మైట్రల్ వాల్, ఐటిక్ వాల్, ట్రైకస్పిడ్ వాల్. అండ్ ఈ వాల్స్లో ఏంటంటే మీరు ఏజ్ పెరిగే కొద్దీ ఆ కాల్షియం అనేది పోయి ఆ వాల్ మీద డిపాజిట్ అవుతుంది అన్నట్టు. సో దీన్ని అయోటిక్ వాల్ స్క్లెరోసిస్ అని చెప్తారు. సో ఇది బెనైన్ కండిషన్ అండి, దీనికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓకే డాక్టర్ గారు, ఈ కార్యక్రమం మరో చిన్న విరామం తీసుకున్నామండి. ఆరోగ్య దర్శిని 4 ప్రోగ్రాంలో మరో చిన్న విరామం. ఒరే చూడరా, ఇప్పుడు అమ్మాయిలు డ్రైవ్ చేస్తే జరిగేది ఇదే కదరా. ఒరే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు అడ్వెంచర్ చేయాలని ఎందుకు అనుకుంటారా? నీ పనేదో నువ్వు చూసుకో, చదువుకో, పెళ్లి చేసుకుని వెళ్ళిపో. బండి నడిపి పని మా మగాళ్ళ మీద వదిలి. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ విమానం కెప్టెన్ ఆకృతిని ఫ్లైట్ డెస్క్ నుంచి మాట్లాడుతున్నాను. మనం కొద్దిసేపట్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతున్నాం. దయచేసి మీ సీట్ బెల్ట్ బిగించుకోండి. ధన్యవాదాలు. ఇదిగో తన కూతురే ఆకృతి. కూతుళ్లకు స్వేచ్ఛనివ్వండి, వారిని ఎగరనివ్వండి. ఆడపిల్లల్ని కాపాడండి, వారిని చదివించండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా ప్రజాహితార్థం జారీ. ఆరోగ్య దర్శిని 4 ప్రోగ్రామ్ తిరిగి స్వాగతం. నగిరి నుంచి నెక్స్ట్ జయమూర్తి గారు రెడీగా ఉన్నారండి. నమస్తే అండి జయమూర్తి గారు. జయమూర్తి గారు నమస్తే, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి అండి. సార్ ఇప్పుడు నేను సెట్ పెట్టుకున్నాను సార్, లాస్ట్ ఇయర్ మే లో పెట్టుకున్నాను. ఓకే.
కానీ ఇప్పుడు నేను ఎవ్రీ 3 months పోతున్నాను, టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. కానీ ఎడమ చెయ్యి కొంచెం తిమ్ముర్లు పట్టినట్టు ఉంటుంది సార్. భుజం నొప్పి వస్తుంది అప్పుడప్పుడు. ఓకే. అయితే ఏం ఒకసారి లైట్ గా అనిపిస్తుంది, మళ్ళీ లేదు. నచ్చేటప్పుడు ఆయాసం చేసి అంతం లేదు. ఓకే. యాంజియోప్లాస్టీ చేసి 2 స్టెంట్లు పెట్టారు. ఎప్పుడు చేశారండి సార్? తిరుపతి సిమ్స్ సార్. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓన్లీ 1 year బ్యాక్. ఓకే. అంటే మంత్ కనుక 1 year కంప్లీట్ కాలేదు సార్. ఓకే. మీకు షుగర్ ఉందా సార్? షుగర్ 200 ఉంది సార్. ఆఫ్టర్ భోజనం చేసిన తర్వాత, టిఫిన్ తిన్న తర్వాత 200. టిఫిన్ ముందు మాత్రం కంట్రోల్ గా ఉంది సార్. 70, 80, 90 అట్లుంది సార్. ఓకే. అంటే మీకు చెప్పిన దాని ప్రకారంగా ఈ షోల్డర్ పెయిన్ ఏదైతే అన్నారో అది షుగర్ కాంప్లికేషన్ వల్ల ఉంటుందండి. అది పెరి ఆర్థరైటిస్ షోల్డర్ అంటారు, అంటే షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. సో మీకు మెయిన్ దీనికి ఫిజియోథెరపీ చేయించుకోవాలి సార్. బేసికలీ ఇది హార్ట్ రిలేటెడ్ కాదండి ఇది. సో ఆల్మోస్ట్ 1 year అయింది, మీకు ఈసీజీ ఎక్కువ నార్మల్ అయి ఉంటుంది. సో మోర్ ఆఫ్ ఏ ఆర్థోపెడిక్ ఒపీనియన్ తీసుకోండి మీరు నియర్ బైలో. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్తో పాటు అంటే కొంతమందిలో అంటే బైపాస్ సర్జరీ కానీ యాంజియోబ్లాస్ట్ కానీ జరిగిన తర్వాత జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలంటారు? కొంతమంది జీవితకాలం అంతా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది, కొంతమంది వాడరు. మధ్యలో 6 months 1 year అయిన తర్వాత వాళ్ళే ఆపేస్తూ ఉంటారు. అది ఎంతవరకు మంచిది అంటారు? సో మీరు అనుకునే ప్రకారంగా బైపాస్ తీసుకున్న పేషెంట్స్ తీసుకున్నట్లయితే చాలామంది బైపాస్ అంటే ఏంది, మనం యాంజియోప్లాస్టీలో ఈ బ్లాకేజెస్ మనం ఓపెన్ చేసి స్టంట్ వేస్తాం. కానీ బైపాస్లో ఏమవుతుందంటే ఆ బ్లాకేజెస్ అలానే ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే ఈ కాళ్ళలో ఉన్న రక్తనాలు తీసేసి ఈ గ్రాఫ్టింగ్ అంటారు, అంటే ఆ బ్లాక్ని బైపాస్ చేసేసి బ్లడ్ సప్లైని చేస్తామన్నట్టు. సో ఇవి వీనస్ గ్రాఫ్ట్స్ అంటారు. ఇంకోటి ఆర్టీరియల్ టైప్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఉంటాయి అన్నట్టు, లీమా అండ్ రేడియల్ గ్రాఫ్ట్స్ అనేది. సో ఈ బ్లాకేజెస్ ఏంది అయితే ఉంటాయి హార్ట్లో అవి అట్లనే ఉంటాయి, కాకపోతే దాన్ని బైపాస్ చేసి ఈ గ్రాఫ్టింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు ఈ ఓపెన్ హార్ట్ సర్జరీలో. సో ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే ఒక 1 year 2 years 3 years తర్వాత ఫాలోఅప్కి రావడం మర్చిపోతారు, అంటే ఫాలోఅప్కి రారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ ఒకవేళ ఆయాసం కానీ ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అప్పుడు మేము ఈసీజీ ఎకో చూసుకొని ఎకోలో ఏమైనా పంపింగ్ వీక్ అయిందా అనేది చూసుకుంటాం. ఇది ఎందువల్ల ఇంపార్టెంట్ అంటే ఏదైతే గ్రాఫ్ట్స్ ఏదైతే కాలు నుంచి వేసి ఏదైతే బ్లాకేజ్ వేస్తారో అది టైం పోయే కొద్దీ అవి అట్రిషన్ అయిపోతాయి, అంటే అవి మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. సో దానికి న్యాచురల్ హిస్టరీ అలా ఉంటుంది అన్నట్టు. సో 5 years డౌన్ ద లైన్ ఒక బైపాస్ పేషెంట్ చూసుకున్నట్లయితే 50% ఆఫ్ ద గ్రాఫ్స్ బ్లాక్ అయిపోతుంది. వెరస్ 8 to 10 years చూసుకుంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆ గ్రాఫ్స్ క్లోజ్ అయిపోతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే మీరు ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ దగ్గర ఫాలో అప్ అయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సిమ్టమ్స్ ఒకవేళ పేషెంట్కి ఉన్నట్లయితే యాంజియోగ్రామ్ చేయడం ఇంపార్టెంట్. సో అప్పుడు మేమేం చేస్తామంటే యాంజియోగ్రామ్ చేసేసి ఏదైతే బ్లాకేజెస్ అయినాయో మళ్ళీ దాన్ని బ్లాక్ని ఓపెన్ చేసేసి స్టంట్ వేస్తాం. ఓకే. అంటే డాక్టర్ గారు ఒక్కొక్కసారి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకి స్టంట్స్ వేస్తూ ఉంటారు, అలాగే స్టంట్స్ వేసిన వాళ్ళకి కూడా ఎమర్జెన్సీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడెప్పుడు అంటారు ఇలాంటి వేరియేషన్ జరుగుతూ సో ఈ స్టంట్ మీరు అన్న ప్రకారంగా దీన్ని స్టంట్ థ్రాంబోసిస్ అంటారండి. అంటే ఎప్పుడైతే స్టంట్ వేసిన తర్వాత పేషెంట్లు కొందరు సడన్గా ఒక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత సడన్గా స్టంట్ బ్లాకేజ్ అయ్యి వస్తారు. సో ఇలాంటి సందర్భాలు కూడా అవుతాయి అన్నట్టు. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకళ్ళు మందులు సరిగ్గా తెలియకుండా వేరే మాత్రలు వేసుకోవడము, సరిగ్గా మందులు అంటే తెలియకుండా చాలామంది ఏంటంటే ఇలిటరేట్స్ ఉంటాయి, తెలియదు వాళ్ళకు. సో వాళ్ళు డాక్టర్ గారు ఇది చెప్పిందని చెప్పేసి వేరే మాత్రం తెలియకుండా కొనుక్కొని వేసుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ స్టంట్ అనేది సడన్గా బ్లాక్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బీపీ డౌన్ అయిపోయి ఈ స్టంట్ ఓపెన్ చేయడం కూడా కష్టం అవుతుంది అలాంటి పేషెంట్స్లో. సో అలాంటప్పుడు ఎమర్జెన్సీ బైపాస్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, రమణి గారు. నమస్తే అండి రమణి గారు. నమస్తే సార్. చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మా ఫాదర్ కి లాస్ట్ 1 week నుండి లెఫ్ట్ సైడ్ కొంచెం పెయిన్ గా ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. ఓకే. ఈసీజీ 2D ఎక్కువ ట్రెడ్మిల్ అవి రాశారు, లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ టెస్ట్ రాశారు. ఓకే. అంటే ఈసీజీ నార్మల్ ఉంది కానీ 2D ఎక్కువ చేసిన తర్వాత డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అని వచ్చింది అనమాట ఇన్ఫెక్షన్. ఓకే. ఆయనకి షుగర్ బీపీ కూడా ఉంది. ఓకే. అంటే అదేమైనా అంటే సీరియస్ సిచ్యువేషన్ ఏంటి, పర్వాలేదు క్యూర్ అవ్వాలా అన్నారు. ఓకే. అంటే మీరు అడిగిన డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని మీ క్వశ్చన్ కదండి? అవును సార్. షుగర్ ఉంది, ఒక 15 years అలా అవుతుంది. ఓకే. అంటే బేసికలీ ఏంటంటే ఈ బీపీ పేషెంట్స్, మీ ఫాదర్ బీపీ పేషెంట్ అన్నారు కదా, సో బీపీ పేషెంట్స్ ఉన్నప్పుడు ఈ బీపీ వల్ల ఏమవుతుందంటే ఈ హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడుతుందండి. సో ఈ హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడ్డప్పుడు ఈ ఎల్విహెచ్ ప్యాటర్న్ అని వస్తుంది, అంటే లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటారు, అంటే దాని కండరాలు బాగా గట్టిగా అయిపోతాయి. అలాంటి పేషెంట్స్కి ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అది వస్తుంది అన్నట్టు. సో మీ ఫాదర్ని మీరు ఒకవేళ బీపీ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది.
అంటే వాల్స్ అవి థిక్కెన్ అవ్వకుండా చూసుకోవాలి అని సంథింగ్ ఏదో నేను ఆన్లైన్ లో చెక్ చేశాను సార్. అంటే షుగర్ ఉంది కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇంకేమైనా టెస్ట్? ఈ షుగర్కి డయాస్టోల్ డిస్ఫంక్షన్ ఏం సంబంధం లేదు. బేసికలీ బీపీ అండి, మీరు బీపీ రెగ్యులర్ కంట్రోల్ చేసుకొని బీపీ 140, 130 ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ప్రకారం తీసుకుంటున్నట్లయితే 130/80 ఉండాలి. సో ఒకవేళ బీపీ విత్ ఇన్ దట్ లిమిట్ పెట్టుకున్నట్లయితే ఈ హార్ట్ మీద లోడ్ అనేది, ఈ ప్రెషర్ ఓవర్లోడ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మీ డయాస్టోల్ డిస్ఫంక్షన్ కూడా మళ్ళీ నార్మలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్. అంటే డాక్టర్ గారు, అంటే చాలా మంది అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టంట్స్ వేయించుకున్న వ్యక్తులకు కానివ్వండి, బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులకు కానీ ఒక్కొక్కసారి మరలా ఛాతిలో నొప్పి వస్తుంది. అలాంటప్పుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏ ప్రికాషన్, అంటే ఆస్పిరిన్ తీసుకోవాలంటుంటారు, అది ఎంతవరకు నిజం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే గుండెకి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డెఫినెట్లీ అండి. అంటే ఒకసారి స్టంట్ వేసినంత మాత్రాన అది పర్మనెంట్ క్యూర్ అనుకోద్దండి. డెఫినెట్గా స్టంట్ వేసిన తర్వాత మీరు రెగ్యులర్ ఫాలోఅప్, రెగ్యులర్ మెడిసిన్స్, ఎస్పెషల్లీ ఎకోస్పిన్, మీరు అన్నట్టుగా ఎకోస్పిన్ హై డోసెస్ 325 ఇనీషియల్గా మేము 3 months ఇస్తాము. తర్వాత ద డోస్ని 150 mg కన్వర్ట్ చేస్తాము. ఇది ఒక అట్లీస్ట్ 1 year వరకు మీరు రెగ్యులర్గా వాడాలి. దాంతోపాటు ఇంకో టాబ్లెట్ కూడా యాడ్ చేస్తాం, యాంటీప్లేట్. సో డ్యూయల్ యాంటీప్లేటెడ్ థెరపీ అంటారు. సో 2 రకాల రక్త పరీక్ష చేసే టాబ్లెట్స్ వాడాలి. దాంతోపాటు స్టాటిన్స్ అంటారు, అవి కూడా రెగ్యులర్గా వాడాలి. సో ఇవన్నీ వాడుకుంటూ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చేసుకోవాలి. అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, స్ట్రెస్ అండ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటేనే మనకి స్టంట్ అనేది బాగుంటుంది. అంటే లాస్ట్లో ఒక క్వశ్చన్ డాక్టర్, అంటే హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చే లోపల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు జనరల్గా మనకి పెయిన్ అనేది హార్ట్ వలన కాదని చూసుకోండి బేసికల్గా. సో ఒకవేళ పేషెంట్కి డయాబెటీస్, ఆల్రెడీ షుగర్ ఉంది, ఏజ్ మోర్ దాన్ 45 ఉన్నప్పుడు ఇమీడియట్గా నియర్ బై సెంటర్కి వెళ్ళి ఈసీజీ తీయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈసీజీలో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈసీజీలో హార్ట్ అటాక్ అని తెలిసిన మాత్రాన అప్పుడు ఎమ్మటే మీరు నియర్ బై కార్డియాలజిస్ట్కి సంప్రదించాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, అంటే గుండెపోటు రావడానికి గల కారణాలు, ఎప్పుడు స్టంట్స్ వేస్తారు, ఎప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు, అంటే వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి మాకు చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే. మరో ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. మన మాట మన పాట కార్యక్రమంలోని ఈ భాగాన్ని సమర్పిస్తున్న వారు ఫినోలెక్స్ పైప్స్. నమస్కారం. మనమాట మనపాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తరతరాల